హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇందు మీడియా. వానాక్రై ప్రపంచంలోని దేశాలన్నింటినీ వణికిస్తున్న ఓ సైబర్ భూతం. అగ్రదేశాలు సైతం ఈ ర్యాన్సమ్వేర్ బారిన పడి కోలుకోలేకపోతున్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలనే తేడా లేకుండా సైబర్ నేరగాళ్లు సమాచారాన్ని తస్కరిస్తున్నారు. అసలు ఈ వైరస్ ఎలా ఉంటుంది, ఏ విధంగా సిస్టంలోకి చొరబడుతుందో ఓసారి తెలుసుకుందాం. వానాక్రై ర్యాన్సమ్ విన్ 32 వానాక్రాఫ్ట్ రూపంలో ఇది ఉంటుంది. ఇది వైరస్లలో ఓ రకానికి చెందినది. దీన్ని ర్యాన్సమ్వేర్ అంటారు. ర్యాన్సమ్వేర్ ఏదైనప్పటికీ అది చేసే పని ఒక్కటే. యూజర్ల కంప్యూటర్లోకి చొరబడి వాటిని లాక్ చేస్తుంది. ఆ తరువాత కొంతమంది డబ్బు చెల్లిస్తే గాని కంప్యూటర్ అన్లాక్ కాదు అని మెసేజ్ చూపుతుంది. దీంతో ఆ వైరస్ బారిన పడ్డవారు హ్యాకర్లు డిమాండ్ చేసిన మొత్తం చెల్లించి కంప్యూటర్ను అన్లాక్ చేసుకోవాల్సిందే. తాజాగా హ్యాకర్లు ప్రవేశపెట్టిన వానాక్రై ర్యాన్సమ్వేర్ 100కు పైగా దేశాల్లో ఉన్న కొన్ని కోట్ల కంప్యూటర్లోకి చొరబడింది. దీంతో అవన్నీ లాక్ అయ్యాయి. దీని కారణంగా ఇప్పుడు అనేక కంపెనీలకు కొన్ని లక్షల కోట్ల డాలర్ల నష్టం వాటిల్లింది. బ్రిటన్ వంటి దేశాల్లోనైతే కొన్ని హాస్పిటల్స్ కూడా మూతపడ్డాయి. అందుకు కారణం ఈ ర్యాన్సమ్వేరే. ప్రస్తుతం పలు ప్రముఖ ఐటీ సెక్యూరిటీ సంస్థలు ఆ వైరస్ భరతం పట్టే పనిలో ఉన్నాయి. భారత్ పైన కూడా వానాక్రై ప్రభావం పడింది. వైరస్కు గురైన ఆ కంప్యూటర్లను ఐటీ నిపుణులు పరిశీలిస్తున్నారు. కంప్యూటర్లోకి ఈ వైరస్ ఎలా ప్రవేశిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది, ఈమెయిల్స్కు వచ్చే లింక్లలో పలు అటాచ్మెంట్లు ఉంటాయి. అవి జిప్, రార్, ఎక్సెల్, వర్డ్ ఎక్స్టెన్షన్లతో ఉంటాయి. వాటిని ఓపెన్ చేస్తే ఈ ర్యాన్సమ్వేర్ పీసీలోకి ప్రవేశిస్తుంది. దీంతో వెంటనే సిస్టమ్ లాక్ అయి హ్యాకర్ల చేతిలోకి వెళ్లిపోతుంది. అలాగే ఒరిజినల్ వెబ్సైట్స్ కాకుండా ఇతర వెబ్సైట్లలో డౌన్లోడ్ చేసుకునే పైరేటెడ్ సాఫ్ట్వేర్లు, సినిమాలు, ఫోటోలు, పాటలు, వీడియోలు వంటి వాటిలో కూడా ఈ వైరస్ ఉంటుంది. వాటిని డౌన్లోడ్ చేసి ఓపెన్ చేస్తే చాలు, వెంటనే ఈ వైరస్ పీసీలోకి ఎక్కేస్తోంది. ఐఓఎస్, ఆండ్రాయిడ్ డివైజ్లను రూటింగ్ చేసి వాడినా అవి ర్యాన్సమ్వేర్ బారిన పడేందుకు అవకాశం ఉంటుంది. వానాక్రై ర్యాన్సమ్వేర్ బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. గుర్తు తెలియని వ్యక్తులు పంపే ఈమెయిల్స్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయొద్దు. వాటిలో వైరస్లు ఉండేందుకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అలాంటి మెయిల్స్ వస్తే వెంటనే వాటిని డిలీట్ చేయాలి తప్ప ఓపెన్ చేయకూడదు. దీనివల్ల సిస్టమ్ను వైరస్ బారిన పడకుండా చేయవచ్చు. అశ్లీల్ వెబ్సైట్లు, పైరేటెడ్ సాఫ్ట్వేర్లు డౌన్లోడ్ చేసుకునే వెబ్సైట్లు, సినిమాలు, ఫోటోలు, వీడియోలు, పాటలను పైరేటెడ్గా ఉంచే సైట్లను ఓపెన్ చేయకూడదు. వెంటనే బ్యాక్కు వెళ్లాలి. అలాగే మాక్ లేదా విండోస్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్ను వాడినా ఒరిజినల్ను వాడాలి. పైరేటెడ్ వెర్షన్ వాడకూడదు. ఒరిజినల్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడేవారు ఆ ఓఎస్ గాను ఎప్పటికప్పుడు విడుదలయ్యే సెక్యూరిటీ ప్యాచ్లను ఇన్స్టాల్ చేసుకోవాలి. యూజర్లు తమకు ముఖ్యమని భావించిన సమాచారాన్నంతా ఎప్పటికప్పుడు పీసీ నుంచి బ్యాకప్ తీసుకోవాలి. ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్, సీడీ, డీవీడీ లాంటి వాటిలో డేటాను కాపీ చేసి పెట్టుకుంటే ర్యాన్సమ్వేర్ బారిన పడకుండా ఎటువంటి ప్రమాదం వాటిల్లదు. పీసీని మళ్లీ ఫార్మేట్ చేసుకునేందుకు వీలుంటుంది కాబట్టి అప్పుడు డబ్బులు చెల్లించాల్సిన అవసరం రాదు. ఇక చివరిగా కాస్పర్స్కై, ఏవీజీ, అవాస్ట్, నార్టన్ వంటి సంస్థలు యాంటీవైరస్లను అందిస్తున్నాయి. వాటిని పీసీలో ఇన్స్టాల్ చేసుకుని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి. ఇలా చేస్తే వైరస్ల బారి నుంచి తప్పించుకోవచ్చు. చూశారు గదా, కంప్యూటర్స్ హ్యాకింగ్ గురికాకుండా ఎలాంటి పద్ధతులు పాటించాలో. సో మేమిచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అయి మీ కంప్యూటర్ని వానాక్రై ర్యాన్సమ్వేర్ బారిన పడకుండా చూసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి అవన్నీ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.